వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం రాజీవ్ గృహకల్పలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర నాయకుడు రవి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం, 2500 పింఛన్ హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేతలు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైడ్ ఫోటో రావాలి దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. పేదల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ నశించాలి. పేదల పొట్ట కొడుతున్న కాంగ్రెస్, పేదల పొట్ట కొడుతున్న కాంగ్రెస్. సీఎం డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వాలని చెప్పేసి ఆడబిడ్డ ఆశను చంపేసిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. హామీలు వద్దు, అమలు కావాలి అని చెప్పేసి ఈ రవి యాదవ్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపడుతున్నారు. ఈ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మహిళా ఆత్మ గౌరవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కాపాడాలని రవి యాదవ్ ఆధ్వర్యంలో ఈ నిరసన నిర్వహించారు. మన రాజీవ్ గృహకల్పలో భారీ సంఖ్యలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ నిరసన నిర్వహిస్తున్నారు. విజువల్ చూద్దాము. అసలు
చెంపే తీసుకోలే రెండు తీసుకో. మహిళలకు చేస్తున్నటువంటి అరాచకాల గురించి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే దేశంలోనే #1 రాష్ట్రంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు మరి మహిళలకి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,01,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. మరి ఎలక్షన్లో ఈ రేవంత్ రెడ్డి గారు మేము తులం బంగారం ఇస్తామని కూడా చెప్పి అధికారంలోకి వచ్చి తులం బంగారం ఇవ్వకపోగా ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు కానీ ఇవ్వద్దనే దురుద్దేశంతో మరి ఈరోజు హైకోర్టులో స్టే తెప్పించే విధంగా ఈయన అడ్వకేట్ల గురించి మాట్లాడుకోవడం మరి స్టే రావడం ఈరోజు గవర్నమెంట్ మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను స్టాప్ చేయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు మహిళల కనుక మీరు ప్రేమ ఉంటే మరి ఈరోజు ఈ దుస్థితి వచ్చేదే కాదు, మీరు స్టే విధించే పరిస్థితే కాదు. మీకు ఆల్రెడీ తెలుసు ఎవరో అనామకులు ఈరోజు కోర్టులో వేస్తే మరి మీరు సరైన ఆధారాలు గవర్నమెంట్ తరపు నుండి న్యాయవాదులకు చూపెట్టక మరి దురుద్దేశంతో ఏదైతే చెక్కులు ఇవ్వద్దన్న ఉద్దేశంతో మీరు కావాలనే ఈ కార్యక్రమం చెక్కులు స్టాప్ చేయించే విధంగా చేసినారని చెప్పి మేమందరం కూడా ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. అది కాకుండా మరి కేసీఆర్ గారు ఏదైతే మహిళలకు చేసినటువంటి కార్యక్రమం కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం కానీ అవి బంద్ చేయడం జరిగింది. ఏదైతే ప్రసవాలు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవించిన వాళ్ళందరికీ కూడా ఆడపిల్ల అయితే 14,000 రూపాయలు ఇవ్వడం కానీ, మగపిల్లోడైతే 13,000 ఇవ్వడం కానీ, పుట్టిన వాళ్ళకి పౌష్టికాహార డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గవర్నమెంట్లో మన మహిళలకు చేయాలి. మహిళలకుతోనే ఈరోజు ప్రపంచం కానీ దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి నామరూపం లేకుండా చేస్తామని ఆయన పెట్టిన పథకాలు కూడా తీసేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో మనం మొన్న మాట్లాడితే నేను కేసీఆర్ గారి పథకాలు పెట్టినవి అన్నీ ఇచ్చుకుంటూనే ఈరోజు దేశంలోనే ఎంతో అద్భుతమైన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను బీసీ, మైనార్టీ, పేద, బడుగు, బలహీన వర్గాలకు లక్షలాది మందికి సంక్షేమం కోసం కేసీఆర్ గారు చేపట్టిన ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన రేవంత్ దురుద్దేశంతో హైకోర్టులో స్టేని దాని కౌంటర్ అఫిడవిట్ చేయడంలో విఫలమైనారు. ఆయన దురుద్దేశపూర్వకంగానే ఇది చేయడం జరిగింది. పిచ్చి పిచ్చి కార్యక్రమాలకు, పిచ్చి పిచ్చి దానిలకు ఖరీదైన లాయర్లను పెట్టి ఇప్పుడు ఏదో నామమాత్రంగా దాన్ని ఫెయిల్ చేసి ఇటువంటి సంక్షేమ పథకాలను పేదలకు దూరం చేయాలని చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా మన మహిళా లోకానికి కానీ పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేయడమే. ఈ 420 హామీలు ఇచ్చి మీరు ఏదో ప్రభుత్వంలోకి వచ్చి ఏదో సాధిస్తున్నాం, ఏదో చేస్తున్నాం అని నిరూపించడం కాదు. ఖచ్చితంగా మీ మెడలు వంచి కళ్యాణ లక్ష్మి కానీ ఏ సంక్షేమ పథకాలైనా కానీ తీసుకొచ్చే బాధ్యత మా బీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మా డిమాండ్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, విడుదలైన చెక్కులు వెంటనే ఇచ్చేయాలి. ఇప్పుడు కొత్తగా వస్తున్న పింఛన్లు కానీ మిగతా సంక్షేమ పథకాలు కూడా వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.